కూరగాయలు ఏదైనా సరే, శనగలు, మినుములు, పెసర్లు ఏవైనా మధ్యలో వేసుకునే పంటలు, అంతర పంటలు, దీన్నే లైవ్ మల్చింగ్ అంటారు. ఇది మీరు వేయటం వల్ల సజీవ ఆచ్ఛాదన, సజీవ ఆచ్ఛాదన. ఇది ప్రధాన పంటకి నష్టం చేయదు. ఏదైతే మీరు హార్టికల్చర్ పెట్టుకున్నారో దానికి నష్టం చేయదు, పైగా మేలు చేసి పెట్టింది. పైగా ఇది ఒక ఆదాయాన్ని ఇస్తుంది మీకు. 5-6 సంవత్సరాల వరకు ఎదురు చూడకుండా మనకి ఒక 2-3 నెలలకి ఒక ఆదాయం అనేది ఆకుకూరల ద్వారా, కూరగాయల ద్వారా మనకి వస్తుంది. ఇది మీరు చేసుకోవాలి. దీంట్లో ఖర్చుల ద్వారా ప్రధాన పంట మెయింటెనెన్స్ అయిపోతుంది. ఇది సజీవ ఆచ్ఛాదన. కాస్ట్ ఆచ్ఛాదన అంటే డ్రై మల్చింగ్. ఏదైతే పంట వ్యర్థాలు, ఆవుల దగ్గర మిగిలిపోయిన గడ్డి, గాదం ఏదైతే ఉందో దీన్ని మనం దిబ్బ ఎరువు కింద వేస్తాం కదా, ఊరిలో దిబ్బ ఎరువు అంటాం, పెంటపోగు అంటాం కదా. దీన్ని అలా ఎరువు కింద, దిబ్బ ఎరువు కింద చేయకూడదు. ఏ రోజు ఆ రోజు భూమికి వితరణ చేసేయాలి. దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇది ఓజోన్ పొరకి ఎఫెక్ట్ అవుతుంది. అది ఏ రోజుకి ఆ రోజు మల్చింగ్ కింద పల్సగా భూమిని కప్పిపెట్టాలి. మీరు ప్రధాన పంటలో కలుపుని నియంత్రించడానికి మల్చింగ్ చేసేసి ఎక్కడైతే మొక్క పెట్టాలనుకుంటారో అక్కడ భూమిని ఓపెన్ చేసి అక్కడ మీరు తీగ జాతులు, కూరగాయలు, ఆకుకూరలు పెట్టుకోవడం. అంతేగాని దిబ్బ ఎరువు అంతా కూడా ఒక చోట ఎప్పుడు ఉంచకూడదు. ఇదంతా మన పూర్వీకులు ఒక చోట పడేసి ఈ వేసవి కాలంలో మార్చిలో, ఏప్రిల్లో పంట పొలాల్లో జల్లి సేద్యాలు చేసేవాళ్ళు కదా పూర్వం. అట్లా చేయకూడదు. ఏ రోజు ఆ రోజు మీరు అర్పించేయాలి భూమికి. అలాగే సాయిల్ మల్చింగ్. మీరు హార్టికల్చర్లో ఏదైతే చేశారో దీంట్లో మీరు దున్నటం వల్ల పైన ఉన్న కలుపు మీద మట్టి పడి అక్కడ లోపల ఉన్న తేమని అట్టి పెట్టుద్ది అనమాట. ఈ దున్నటం వల్ల సాయిల్ మల్చింగ్ ద్వారా అదొక ప్రక్రియ. ఈ 3 రకాల ప్రక్రియలు మనకి మల్చింగ్లో ఉంది. 4వది వాప్సా. ఈ సృష్టిలో ఏ మొక్కలు నీళ్లు తాగవు. ఇప్పుడు అడవి ఉంది చూసారా, అడవిలో ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీ సలహాలు, సంప్రదింపులు ఉండవు అడవికి. ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ అధికారులు అడవిలో పనిచేయరు. అడవిలో ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఫ్లడ్ ఇరిగేషన్ లేదు. అడవి అనేది స్వయం ఆధారితంగా, స్వయం పోషకాలతో స్వయం సమృద్ధిగా నిలబడింది అనాదిగా. ఇది ఎవరు రైతులు పెట్టింది కాదు, మన పూర్వీకులు పెట్టింది కాదు. అడవి ప్రకృతిలో భాగం. అలా నిర్మాణం జరిగింది అడవి. అడవిలో ఒకే రకం చెట్లు ఉన్నాయా, అనేక చెట్లు ఉన్నాయా? అనేక రకాల చెట్లు ఉన్నాయి కదా. అడవిలో చీమ ఉన్నది కదా, ఏనుగు కూడా ఉంది కదా. చీమ నుంచి ఏనుగు వరకు, గడ్డి పరక నుంచి మహావృక్షం వరకు, కీటకం నుంచి పక్షి వరకు అన్నీ కలిసే ఉన్నాయి. ఎక్కడ ఇవన్నీ కలిసే సహజీవనం చేస్తున్నాయి. ఇక్కడ బలహీనంగా ఉన్న చెట్టు గాలులు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు నేలకు ఒరుగుద్ది. దానికున్న కాయలు, దానికున్న ఆకులు, దానికున్న బెరడు, దానికున్న కాండం, వేర్లు, పళ్ళు అన్నీ నిదానంగా కొద్ది రోజులకి రాలిపోయి మట్టిలో కలిసిపోతుంది. అక్కడ సేంద్రియ కర్బనం ఏర్పడుతుంది. వాతావరణంలోనే 97% సముద్రం ఉంది అంటారు పాలక గారు, మహాసాగర్ అంటారు. ఇప్పుడు ఆ బండ మీద మీరు వరిగడ్డ వేయండి రాత్రికి. పొద్దున్నే 6ంటికి లేచి ఆ గడ్డిని తీయండి. కింద ఏం కనపడుద్ది? తేమ ఉంటుంది. ఆ తేమ ఎక్కడి నుంచి వచ్చింది? గాలిలో.